ఇక వాక్యంలోనికి మనం వెళ్దాము. సమయంలో ఎంతమంది దగ్గర మీ సొంత బైబిల్ కలిగి ఉన్నారో నాకు చూపిస్తారా ఒకసారి? ఎంతమంది దగ్గర మీ సొంత బైబిల్ కలిగి ఉన్నారు? ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్ పాట పాడి దేవుని మహింపరుద్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సో బైబిల్ అనేది ప్రపంచములో నెంబర్ 1 పుస్తకము. ఇంతవరకు ఏ భాషలో కూడా అన్ని ప్రతులు లేక బుక్స్ రాయబడలేదు. అన్ని భాషలలో రాయబడినటువంటి గ్రంథము బైబిల్ కావడం అనేది గొప్పతనం. అంత మాత్రమే కాదు, ఈ బైబిల్ యొక్క గొప్పతనం ఏంటంటే 39 లేక 40 మంది ప్రవక్తలు ఆయా స్థలాల్లో ఉండి వేరు ప్రదేశాలలో వేరు కాలాలలో ఉండి ఒకే దేవుని గురించి ప్రస్తావించడం, ఒకే దేవుని గురించి రాయడం బైబిల్ యొక్క ఔన్నత్యము, బైబిల్ యొక్క గొప్పతనము. అటువంటి దేవుని పరిశుద్ధ లేఖనాలలో నుండి ఈరోజు మనం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ కూడా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36, 37 వచనాలను మనం చదువుదాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. అత్యంత కృపాభరితుడైన మా యేసు ప్రభువా, సర్వాధికారి అయిన మా తండ్రి, మీ నామానికి విలువలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యము మీది నిలబడినటువంటి దాసుడు నీవాడు. నీవు మాట్లాడితే అది మాకు క్షేమాన్ని ఇస్తుంది. నీవు మాట్లాడితే మా స్థితిగతులు మార్చబడతాయి. నీవు మాట్లాడితే మా జీవితానికి నెమ్మది కలుగుతుంది. అటువంటి జీవము కలిగినటువంటి మాటల చేత మీరు నన్ను మమ్మల్ని దర్శించమని ఈ ఉదయకాలము ప్రత్యేకంగా ఇదిగో నీ మాట చేత మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో మొట్టమొదటిగా తల్లులైనటువంటి వారందరి కూడా ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీ పక్కనే ఇంకొక మదర్ ఉంటే మీరిద్దరు కలిసి హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకుంటారా? తల్లులు ఇద్దరు ఉంటే, ఇద్దరు తల్లులు పక్కపక్కనే ఉంటే ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎస్ హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి ఒకసారి చెప్పుకోండి. చెప్పుకున్నారా? ఎస్ హ్యాపీ మదర్స్ డే, దట్స్ గుడ్. పిల్లలు చెప్తున్నారు. పోయినసారేమో పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులకు పంపించాను, తల్లిదండ్రుల దగ్గరకు పంపించి చెప్పించాను. ఈసారి తల్లు చెప్పుకున్నారు. రైట్, చాలా మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోబోతున్నటువంటి ఒక మాట ఏంటంటే బర్నబాస్. అందరు చెప్పండి, ఆయన పేరేం పేరు? బర్నబాస్. బైబిల్లో బర్నబాస్ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఈరోజు నేను కొన్ని వచనాలలో, కొన్ని మాటలలో మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ బర్నబాస్ గురించి 2 వచనాలు చాలా స్పష్టంగా మనకు చాలా తక్కువ లేఖన భాగాల్లో మాత్రమే కనబడతాడు ఇతను. ఒకసారి చూడండి, 36వ వచనాన్ని చదువుదాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఈ బర్నబాస్కు మరొక పేరు ఏంటంటే యోసేపు. అందరూ చెప్పండి, బర్నబా పేరేం పేరు? యోసేపు. రైట్. తర్వాత ఇతను ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు? కుప్రా. ప్లేస్ పేరేం పేరు? కుప్రా. హైదరాబాద్లో కాప్రా ఉంది కదా, కాప్రా లాగా కుప్రా. జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. సో కుప్రా అనే ప్లేస్కు ఇతను హీ బిలాంగ్స్ టు కుప్రా. ఆ కుప్రా అనే ప్రదేశానికి ఇతను చెందినటువంటి వాడు. ఆ తర్వాత చూడండి, ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు. బ్రాకెట్లో ఏమని రాయబడింది? ఆదరణ పుత్రుడు. హెచ్చరిక పుత్రుడన్నా ఆదరణ పుత్రుడన్నా దాదాపుగా సమానమైనటువంటి మీనింగే. సో అని అర్థం ఇచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై దానిని అమ్మి, ఇక్కడ మనం చూస్తున్నాము ఆదరణ పుత్రుడు, లేక ఏమని చెప్పాను? ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు. ఈ 2 పదాలను కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రియులారా, ఈరోజు వాక్యాంశం అంతా కూడా ఒక 3 పదాల్లో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటేంటంటే కంఫర్టర్ క్యాన్ రీచ్ అవుట్.
ఎ కంఫర్టర్ కెన్ రీచ్ అవుట్. ఒక ఆదరణ పుత్రుడు అందరినీ చేరుకునేవాడుగా ఉంటాడు, అందరినీ రీచ్ అయ్యేటటువంటి వాడుగా, అందరినీ మరి అందరితో కూడా మమేకమై అందరినీ కూడా ఆదరించేవాడుగా ఉంటాడు అనేది మొదటి మాటగా ఈరోజు మేము మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత ఇదే ఆదరణకర్త లేకుంటే ఇదే ఆదరించేటటువంటి వ్యక్తి ఇంకొక మాటలు చెప్పాలంటే రీచ్ అప్ అంటాం. రీచ్ అప్ అంటే పైన చేరుకునేవాడుగా ఉంటాడు. అంటే ఆయన చేసే పని ఏదైనా సరే దేవునికి మహిమ కలిగే విధంగా, దేవునికి స్తుతించే విధముగా ఆయన రీచ్ అప్గా ఆయన పనులన్నీ కూడా రీచ్ అప్గా అంటే దేవుడు ఇష్టపడేటటువంటి పనిగా అతను చేస్తాడు. ఇది రెండవ మాట. ఇక మూడవ మాట రీచ్ ఇన్ అంటాం. రీచ్ ఇన్ అంటే ఆయన చేరుకునే విధంగా ఉంటాడు, ఆయన చేరుకునే విధంగా ఉంటాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ అపోస్తుల కార్యగ్రంథంలో బర్నబా గురించి నేర్చుకునే ఈ క్రమంలో ఈ వారంలో మాకు ఒక మంచి టీచర్ దేవుని వాక్యం చెప్తూ బర్నబా గురించి చెప్పినప్పుడు నాకు ఇంకా నేర్చుకోవాలని చెప్పేసి ఆశ కలిగింది. ఇంకా బర్నబా గురించి మరికొన్ని సత్యాలు నేర్చుకుంటే బాగుండు, ఇంకా లోతుగా నేను ధ్యానం చేస్తే బాగుండని నేను బైబిల్ మీద కూర్చున్నప్పుడు కొన్ని అంశాలు నేను ఫైండ్ అవుట్ చేయగలిగాను అపోస్తుల కార్యగ్రంథంలో నుండి. వాటిని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొదట క్రైస్తవులు అని పిలువబడినటువంటి అంతియొకయ సంఘం ఉంది. ఆ అంతియొకయ సంఘానికి మొట్టమొదటి పాస్టర్ ఎవరంటే ఈ యొక్క బర్నబా. బర్నబా ఎవరు చెప్పండి? అంతియొకయ సంఘానికి మొదట పాస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఇంతకు అంతియొకయ సంఘం యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేయాలంటే ఏదైనా యెరూషలేములో అవసరత ఉంటే, యెరూషలేము సంఘంలో ఏమైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆదుకునే సంఘము అంతియొకయ సంఘం, ఆదుకునేటటువంటి సంఘము అంతియొకయ సంఘం. అంటే యెరూషలేములో ఏదైనా ఇబ్బందులు కలిగితే ఆ సంఘములో కొరత ఇబ్బందులు ఉంటే ఈ అంతియొకయ సంఘము వాళ్ళు ఏం చేస్తారు? అందరు కూడా తలా ఇంత వేసుకొని ఆ సంఘానికి ఎంకరేజ్మెంట్ ఇస్తారు. మేమున్నాం మీకు అని చెప్పేసి అనుకొని వారికి ఒక ధైర్యాన్ని వారు కలగజేస్తారు. అంటే వీళ్ళు ఇంత ఉదారంగా తయారు చేయడానికి లేక ఉదార స్వభావంతో వీళ్ళు ఉండడానికి ఎవరు కారకులు అని చెప్పేసి మనం చూస్తే బర్నబా వాళ్ళని అలా తయారు చేశాడు. బర్నబా వాళ్ళందరికీ కూడా అటువంటి మనసు వచ్చేటట్టుగా దేవుని వాక్యాన్ని బోధించాడు. అటువంటి బర్నబా గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే ఒక గ్రేట్ చర్చ్ అంటే యెరూషలేం చర్చ్, ఒక గ్రేట్ సంఘం అంటే యెరూషలేం చర్చ్. అలాంటి సంఘానికి ఒక సింపుల్ సంఘం, ఒక చిన్న సంఘం అంతియొకయ సంఘం అనేది యెరూషలేము సంఘానికి సాయం చేస్తా ఉంది. మీకు అర్థమైంది కదా? సో యెరూషలేము సంఘానికి సహాయము చేయగలిగిన స్థాయిలో అంతియొకయ సంఘాన్ని నిలబెట్టగలిగాడు బర్నబాస్. అటువంటి బర్నబా గురించి మనం వినబోతూ ఉన్నాం. సర్వసాధారణంగా ప్రపంచంలో అన్ని సంఘాల్లో కూడా బయటికి కనబడేటటువంటి వ్యక్తులు కొంతమంది, కనబడకుండా పనిచేసేవారు మరికొంతమంది. అవునంటారా కాదంటారా? ఎస్, నిజమే. ఎందుకంటే చాలా సందర్భాల్లో కనబడకుండా పనిచేసేవారు ఉంటారు, కొంతమంది కనబడి పనిచేసేవారు ఉంటారు. ఈ వారములో నేను ఒక విషయాన్ని విని ఆశ్చర్యపోయాను. ఒకే రోజు ఇద్దరు మ్యారేజ్ డేస్ వచ్చాయి. అనుకోకుండా ఆ ఇద్దరు మ్యారేజ్ డేస్ రోజు కేక్ ఏమో ఒకటే వచ్చింది. ఆ కేక్ను కట్ చేపిద్దాం అనుకునే క్రమంలో వేరే వాళ్ళ కోపం వచ్చేసింది. ఏమని? ఇద్దరు మ్యారేజ్ చేస్తుంటే ఒకటే కేక్ తెప్పించారు, ఆ ఒక్క కేక్ని ఇద్దరు ఎలా కట్ చేయాలి? నో, ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, నేను సంఘాన్ని వదిలేస్తున్నాను, చర్చిని వదిలేస్తున్నానని చర్చి నుంచి వారు బయటికి వెళ్ళిపోయారు. ఒకసారి గమనించండి, తుమ్మితే ఊడిపోయేటటువంటి మొక్కులలో ఇది ఒక రకమైనటువంటి మొక్కు, తుమ్మితే ఊడిపోయే మొక్కులో ఇది ఒక రకమైనటువంటి మొక్కు. అంటే వాళ్ళకు ఏం జరిగినా దానికి బాధ్యత పాస్టర్ గారే అనేది వాళ్ళ అభిప్రాయం. దాన్ని బట్టి అలా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళేటటువంటి వారి సంఖ్య మరి నానాటికి, అది కూడా పనికి రానటువంటి సరుకు అనమాట ఇదంతా కూడా. ఎందుకంటే వాక్యానికి భయపడేవారు, దేవునికి భయపడేవారు కాదు, కానీ
కేక్ కట్ చేపియలేదని, మొదటి స్థానం ఇవ్వలేదని, వాళ్ళ పేర్లు తలుచుకోలేదని, వాళ్ళ ముందుకు పిలవలేదని, ఇటువంటి మాటల చేత వారిని వారు డీగ్రేడ్ చేసుకొని మేమేదో తక్కువ అని చెప్పేసి వాళ్ళకి అనిపించి సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళే వారి సంఖ్య మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అటువంటి కోవాలో బర్నబాసు లేడు. బర్నబాస్ అటువంటి కోవాకు చెందినటువంటి వాడు కాదు. ఎలాంటి వాడో తెలుసా మీకు? ఎంత గొప్పవాడు అని చెప్పేసి అంటే, అందరి ముందు పేరు ప్రఖ్యాతుల కొరకు పనిచేసేవాడు కాదు. అందరి ముందు నేను ఉన్నాను, నన్ను చూడండి, అందరూ నా వైపే గమనించండి అని తన అట్రాక్షన్ని అందరి అట్రాక్షన్ని తన వైపు తీసుకునేటటువంటి వాడు కాదు ఈ బర్నబాస్. తెర వెనుక కొంతమంది పనిచేస్తారు. ఆ తెర వెనుక పనిచేసే బిహైండ్ ద స్క్రీన్ పనిచేసే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, అందులో ఒక వ్యక్తి బర్నబాస్. ఈ బర్నబా గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. అయితే బర్నబా గురించి చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారి యొక్క గుణ లక్షణాల గురించి నాకు అపోస్తల కార్యగ్రంథంలో భలే అనిపించిన కొన్ని సంగతులు నేను మీ ముందు ఉంచుతాను. మొదటి మాట, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 13, 14 ఈ అధ్యాయాలలో మనం చూస్తే పౌలు చేసిన మిషనరీ ప్రయాణాలు కనబడతాయి. ఆ తర్వాత 15, 18 అధ్యాయాల వరకు రెండవ మిషనరీ ప్రయాణం కనబడుతుంది. ఆ తర్వాత 18వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మరి పౌలు చేసిన మూడవ మిషనరీ ప్రయాణాలు కనబడతాయి. అంటే 3 సార్లు పౌలు గారు మిషనరీ ప్రయాణాలు చేశారు. ఈ మిషనరీ ప్రయాణాలన్నింటిలో కూడా అనేక చోట్ల ఆయన చేరుకున్నాడు. అనేక చోట్ల మరి దేవుని వాక్యాన్ని ప్రచురం చేయడానికి అనేక సందర్భాలలో పౌలు గారు ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఒక పరిస్థితుల మధ్యలో ఈ అపోస్తల కార్యగ్రంథంలో పౌలు గారు 3 సార్లు మిషనరీ ప్రయాణాలు చేస్తే యేసు ప్రభు గురించి రాయబడిన ఓ అద్భుతమైనటువంటి సందర్భాలను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. ఒకసారి చదువుదామా? యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. అదే మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చదివారు కదా. 2:33 కూడా చదువుదాం. 2వ అధ్యాయము 33వ వచనం. 1:4 కూడా చదువుదాం. 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండుడి. యేసు ప్రభు వారి యొక్క గుణలక్షణం ఏంటంటే ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తే ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. నేను ఎప్పుడు నెరవేరుతున్నా అని ఎదురు చూస్తూ ఉంటాడు, తొందరపడతాడు. నీ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చడం కొరకు దేవుడు తొందరపడుతూ ఉన్నాడు. ఇది మొదటి మరి గుణలక్షణం. ఇక రెండవ గుణలక్షణాన్ని చూడండి. అదే 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము మరి 2వ వచనాన్ని చదువుదాం. 7:2. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండకమునుపు మెసపోతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. యేసు ప్రభు ఎవరంట? మహిమగల దేవుడు. మొదటి మాట ఏమని చూసాము? యేసు ప్రభు వారు వాగ్దానాలు నెరవేర్చేవాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు మహిమగల దేవుడు అని రెండవ మాటగా చూస్తూ ఉన్నాం. ఇక మూడవ మాట చూద్దాం, చూడండి ఒకసారి. అదే 7వ అధ్యాయము 48వ వచనం చదవండి. 48వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఆయనను ఆకాశమున సింహాసనము,
భూమి నా పాదపీఠం అంటున్నటువంటి దేవుని మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభువారు ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వాడో, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడో. ఎల్ షదై అనేటటువంటి మాటను ఈ సంవత్సరం మనము వాగ్దానంగా తీసుకున్నాం. ఎల్ షదై లేక మరి ఎల్ షడై అనే మాటకు నిష్మత్ ఎల్ షడై అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సర్వశక్తిమంతుని శ్వాస. ఎవరైతే సర్వశక్తిమంతుని నమ్ముకుంటారో వారెప్పుడు కూడా విడవబడరు. సో కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అదే 16వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఆమె పౌరుడు మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసుడు. సర్వోన్నతుడైన దేవుని దాసుడు. యేసుప్రభు ఎవరంట? సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఎన్ని మాటలు చెప్పాను? యేసుప్రభు ఎవరు అని చెప్పేసి అంటే మొదటిగా ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు అని జ్ఞాపకం చేశాను. రెండవదిగా యేసుప్రభు ఎవరు అంటే మహిమగల దేవుడు అని మాట్లాడుకున్నాం. ఇక మూడవదిగా యేసుక్రీస్తు ఎవరు అని చెప్పేసి అంటే ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు అని మాట్లాడుకున్నాం. ఇక 3వ అధ్యాయం 14వ వచనం చదివితే 14-15 వచనాలు చదువుదాం. అదే 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఇక్కడ దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు, నీతిమంతుడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గుణ లక్షణాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంత గొప్ప ఔన్నత్యాలు ప్రభుని యేసుక్రీస్తు వారిలో కనబడతాయి. అంత మాత్రమే కాదు, మనం ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి ఆ కీర్తన 135వ కీర్తనలో కూడా దేవుడు న్యాయవంతుడు అనే మాట నేర్చుకున్నాం కదా. ఆ మాట కూడా ఈ అపోస్తుల కార్యంలో ఉంది. 10వ అధ్యాయం 42వ వచనంలో ఆయన న్యాయాధిపతి అని రాయబడింది. అదే 10వ అధ్యాయము 38వ వచనం చదువుదాం ఒకసారి. 38 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38 38th వర్స్. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననుదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు. దేవుడు ఎవరంట? మేలు చేసేవాడు. ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు మనకు మేలు చేసే దేవుడుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అపోస్తుల కార్యములలో యేసు ప్రభువారి యొక్క క్యారెక్టర్, యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పది అంటే ఆయన అద్భుతమైనటువంటి దేవుడుగా ప్రస్తావించబడ్డాడు. అటువంటి దేవుడు, అటువంటి దేవుని నమ్మినటువంటి బర్నబా గురించి నేర్చుకుంటున్నాం. ఎవరు నేర్చుకుంటున్నాం మనం? ఎవరి గురించి? బర్నబాసు గురించి. ఈ బర్నబా లేక బర్నబాస్ అనబడుతున్నటువంటి ఈ వ్యక్తి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. బర్నబా గురించి ఒకవేళ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే చాలా తక్కువ వచనాలు కనబడతాయి. 4వ అధ్యాయంలో ఒకసారి, 9వ అధ్యాయంలో, అదేవిధంగా 11 నుంచి 15 అధ్యాయాల్లో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కనబడతాడు ఈ బర్నబా. ఇప్పటిదాకా చెప్పాను కదా, సంఘ చరిత్రలో చాలా మంది మరి ఫ్రంట్ లైన్లో కనబడతారు, ముందు కనబడుతుంటారు. నా పేరు చెప్పండి, లేకుంటే ఈ మధ్యలో ఒక చిన్న రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ కనబడింది. ఏంటంటే ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చాడంట. ఫ్యాన్ ఇచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ మీద ఆయన పేరు రాసుకున్నారు. పేరు రాసిన తర్వాత ఇప్పుడు ఆన్ చేసేసరికి ఫ్యాన్ తిరుగుతుంది, ఆయన పేరు కనబడట్లేదు. ఎంత బాధపడిపోతున్నాడో. ఇచ్చిన ఫ్యాన్ నాది, నేను ఇచ్చాను డబ్బులు పెట్టి, ఆ ఫ్యాన్ మీద నా పేరు రాయబడింది, ఆ పేరు కనబడట్లేదు. అందరూ ఆ ఫ్యాన్ని చూడాలి అనేది ఆయన ఉద్దేశం. అలాంటిది ఇప్పుడు ఆ ఫ్యాన్ కనబడట్లేదు. ఎంత బాధ ఉండాలి, ఎంత కష్టం ఉండాలి ఆయనకు. కాబట్టి పిల్లలారా గమనించండి, మనం ఏది చేసినా, మనం ఏది ఇచ్చినా మనుషుల కొరకు కాదు, ఇది దేవుని కొరకు మనం చేస్తున్నాము అనే విధంగా ఉండాలి తప్ప మనుషుల కోసం కానే కాదు. బర్నబా కూడా అతను దేవుని కోసం చేసిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ఒకసారి బర్నబా గురించి నేను కొన్ని విషయాలు మన జ్ఞాపకం చేస్తున్నప్పుడు, కుప్రాలో పుట్టిన లేవియుడు అని మొదటి మాటగా చూస్తాం. ఇక్కడ చూడండి, కుప్రాలో పుట్టినటువంటి వాడు ఆయన లేవియుడు. ఎవరి లేవియులు? లేవియులు ఎలా ఉంటారు? ఒక్కసారి లేవియుల గురించి అర్థం కావాలంటే ఆది కాండం దగ్గరికి వెళ్ళి రావాలి. ఒకసారి వెళ్దామా? ఆది కాండము ఒకసారి చదువుదాం. ఆది కాండం 29:34 వచనం. 29:34 వచనం. ఆది కాండము 29వ అధ్యాయము 34 వచనం చదువుదాం. మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనునని
అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. అతనికి లేవి అని పేరు పెట్టబడింది. చూడండి, ఇక్కడ లేవి అనే మాటకు అర్థం ఏంటంట? హత్తుకొని ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం చేతులెత్తి. హల్లెలూయా. లేవి ఎవరు చెప్పండి? హత్తుకొని ఉండేవాడు. ఎవరిని హత్తుకుంటాడు? దేవుని మందసాన్ని హత్తుకొని జీవిస్తాడు, దేవుని హత్తుకొని జీవిస్తాడు, దేవునితో మమేకమై ముందుకు వెళ్తాడు. అంతే తప్ప ఈ లేవీలందరూ కూడా దేవుని హత్తుకొని జీవించేవారు, ఆస్తుల కొరకు బ్రతికేవారు కాదు, పేరు ప్రఖ్యాతుల కొరకు వారు బ్రతికేవారు కాదు, లేకుంటే వారి సంపాదన కొరకు బ్రతికేటటువంటి వారు కాదు ఈ లేవీలు. అలాంటి లేవీల వంశంలో నుండి వస్తున్నటువంటి వాడే ఈ బర్నబా అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనం కొన్ని విషయాల్లో చూస్తే ఈ లేవీలు హత్తుకునేటటువంటి వారు అని నేర్చుకుంటే చూడండి, ఒకసారి 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం చదివితే ఆయన దేన్ని హత్తుకున్నాడో మనకు కనబడుతుంది. అక్కడ ఈ బర్నబా అతడు దేన్ని హత్తుకున్నాడు? అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాడు. ఒక ప్రభువును హత్తుకున్నటువంటి వాడు మాత్రమే మీరు కూడా ప్రభువును హత్తుకోండి అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? అతను దేవుని హత్తుకొని జీవించాడు కాబట్టే మీరు కూడా ప్రభువును హత్తుకొని జీవించండి అని ఈ యొక్క బర్నబా మరి మిగతా వారితో, ఆ సంఘముతో మాట్లాడుతూ దేవుని హత్తుకొని జీవించండి అని మాట్లాడుతున్నాడు. పిల్లరా, చాలా మంది ఈ సమాజంలో దేవుని హత్తుకోకుండా ఆస్తులను హత్తుకునేటటువంటి వారు ఉంటారు. మనం ఒకవేళ ఇదే బర్నబా గురించి మనం చూస్తే కుప్రాలో పుట్టినవాడు అని మనం మాట్లాడుకున్నాం కదా. కుప్రాలో ఉన్నప్పుడు అతను కూడా దేవుని హత్తుకున్నవాడు కాదు. ఆస్తిపాస్తుల కోసము లేక సొమ్ము కొరకు, భూమి కొరకు హత్తుకొని జీవించిన వాడుగా కనబడతాడు. కానీ కుప్రాలో నుండి ప్రభువును నమ్మిన తర్వాత, ఎప్పుడైతే దేవుని నమ్మాడో ఆ నమ్మిన తర్వాత ఇప్పుడు దేన్ని హత్తుకున్నాడంటే దేవుని హత్తుకున్నాడు. దేవుని నమ్ముకోక ముందేమో డబ్బును, సొమ్మును, వాటిని హత్తుకొని జీవించాడు. దేవుని నమ్మిన తర్వాత ప్రభువును హత్తుకొని జీవించడం ఏంటో ఆయనకు తెలిసొచ్చింది. అంత మాత్రమే కాదు, హత్తుకొని జీవించడం అంటే చెడును విసర్జించి మంచిని పట్టుకోవడం. అది యేసు ప్రభు వారిలో మనం చూస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు వారిలో నుండి ఎవరైతే రక్షించబడ్డారో అలాంటి వారిలో కూడా ఈ లక్షణాలు మనం చూస్తాం. ఇక ఒకానొక దినాన మరి నెహ్రూ దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడంట. వచ్చి ఇలా అన్నాడు, మనం బయటికి వెళ్దాం అనుకుని వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగా నెహ్రూకు ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది, ఒక దుర్వాసన వచ్చింది. వెంటనే తన స్నేహితునితోటి, అరే ఇక్కడ ఏదో స్మెల్ వస్తుంది ఏంట్రా అని చెప్పేసి అటు ఇటు చూశాడు. నీ బట్టలా అంటే, లేదు ఈ ఉతికిన బట్టలు, స్నానం చేసుకున్న ఉతికిన బట్టలు అన్నాడు. ఆ తర్వాత ఇంకేం స్మెల్ వస్తుందని చెప్పి అంటే సాక్సులు స్మెల్ రాగానే ఇతనికి అనిపించింది. నెహ్రూ గారు చెప్పారంట, వెంటనే ఆ సాక్సులు తీసేయి, కొత్త సాక్సులు వేపిస్తా అని కొత్త సాక్సులు తెప్పించాడు. సాక్సులు వేపించిన తర్వాత ఇద్దరు కలిసి ఇప్పుడు కారులో కూర్చొని ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా మధ్యలో అలాంటి స్మెల్లే ఇంకా ఎక్కువైపోతా ఉంది. స్మెల్ వస్తుంది. ఇప్పుడు నెహ్రూ గారు తిరిగి మళ్ళీ చెప్పాడు, అరే ఆ స్మెల్ అలానే ఉంది, స్మెల్ పోలేదు, ఏమైంది అని చెప్పేసి అడిగాడు. మరి ఇంతకు సాక్సులు మార్చావా అంటే మార్చేశాను అన్నాడు. అంతకుముందే మార్చేశాను, మీరు ఇచ్చారు కదా, మార్చేశాను అన్నాడు. మరి స్మెల్ ఇంకా అలానే ఉంది ఎందుకు అని చెప్పేసి అంటే పాతవేవి అని అడిగాడు. వెంటనే ఇతను అంటున్నాడు, నువ్వు పాత ఎక్కడ పడేయడం అని చెప్పేసి అనుకుని జోబులోనే పెట్టుకున్నా. ఆ పాత సాక్సులు ఏం చేశాడంట, జోబులోనే పెట్టుకున్నాడు. అంటే పాకెట్లో పెట్టుకున్నటువంటి ఆ పాత సాక్సులను బట్టి ఆ స్మెల్ పోలేదు. లోపల పాపం పెట్టుకొని పైన పరిశుద్ధత అనేటటువంటి వస్త్రాన్ని ధరించుకుంటే, నేను పరిశుద్ధుని అని మాట ద్వారా నేను చూపిస్తే, నా బట్టల ద్వారా నేను చూపిస్తే నేను పరిశుద్ధుని కాలేను. అదే పరిశుద్ధత కావాలి అంటే చెడును విసర్జించాలి, చెడును పూర్తిగా దూరం చేసుకోవాలి. ఇది బర్నబాలో మనం చూస్తాం. పిల్లరా గమనించండి, ఈ లేవ్యులు ఎలాంటి వారు అని చెప్పేసి అంటే, ఒకటేమో ప్రభువును హత్తుకున్న వారని నేర్చుకున్నాం. రెండవదిగా లేవ్యులు ఎలాంటి వారు అంటే వారు ప్రభువు పక్షాన ఉన్నవారు. ఎవరి పక్షాన? ప్రభువు పక్షాన. మనుషుల పక్షాన కాదు, ఇంకొకరి పక్షాన కాదు, వారు దేవుని పక్షాన ఉన్నవారు. ఒకసారి చూద్దామా, నిర్గమకాండం 32వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం.
అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అందరూ ఆయన దగ్గర కూడి వచ్చారు. ఎవరు ఇప్పుడు దేవుని పక్షాన ఉన్నవారంటే ఎవరు? లేవీయులు. ఈ లేవీయులో ఎలాంటి వారు ఉన్నారు? ప్రభువు పక్షాన నిలబడే వారు ఉన్నారు. అంటే నేను ఎవరి పక్షాన ఉన్నాను? ఇప్పుడు యేసయ్య పక్షాన ఉన్నాను. మరి ఇంతకు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? లోకం పక్షాన ఉన్నావా? మనుషుల పక్షాన ఉన్నావా? దేవుని పక్షాన ఉన్నావా? కానీ ఇక్కడ బర్నబా మాత్రము దేవుని పక్షాన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ బర్నబా ఒక అపోస్తలుడు కూడా. ఆయన అపోస్తలుడు కూడా, అంటే పిలువబడినటువంటి వాడు, పంపబడినటువంటి వాడు, దేవుని మహిమ కొరకు ఆయన జీవిస్తున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి 14వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన బర్నబాయు. అంటే బర్నబా ఎవరు చెప్పండి ఇప్పుడు? అపోస్తలుడు. బర్నబా ఎవరు? అపోస్తలుడు. అంటే అపోస్తలుల యొక్క పేర్లలో జాబితాలో ఈయన పేరు కూడా ఉంది. ఈయన పేరు అపోస్తలుడు అయినప్పటికీ కూడా, ఈయన అపోస్తలుడుగా పిలువబడుతున్నప్పటికీ కూడా చాలా సాదా వ్యక్తిలా కనబడుతున్నాడు. సింపుల్ మ్యాన్ గా కనబడుతున్నాడు. ఎక్కడ హడావుడి కనిపించట్లేదు. ఎక్కడ కూడా చాలా గొప్పవాళ్ళలాగా బిల్డప్లు ఇచ్చుకోవట్లేదు. చాలా సింపుల్ మ్యాన్ గా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఈ బర్నబా అనే పేరుకి అర్థం ఏమని చెప్పాను? ఎవరు చెప్తారు? బర్నబా అనే పేరుకి అర్థం ఏమని చెప్పాను? బర్నబా అనే పేరుకి అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. వెరీ గుడ్. హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు. మర్చిపోద్దు. ఓకే, లాస్ట్లో మళ్ళీ తిరిగి నేను క్వశ్చన్స్ అడుగుతాను. రైట్, హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు అని మాట్లాడుకున్నాం. ఇంతకు బర్నబా హెచ్చరించినటువంటి సందర్భాలు ఏంటి? ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన హెచ్చరిస్తాడు? హెచ్చరించడం అంటే అర్థం ఏంటి? ప్రోత్సహించడం అని అర్థం. హెచ్చరిక అనే వర్డ్ మనకు తెలుగులో కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది, కానీ ఇంగ్లీష్లో అయితే ఎంకరేజర్ అనమాట. హీజ్ ఎంకరేజ్మెంట్, హీ గివ్స్ ఎంకరేజ్మెంట్. ఆయన ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. తమ్ముడు, నువ్వు చాలా మంచోనివి, ఇంకా చెయ్యి. బ్రదర్, నువ్వు చాలా మంచోనివి, ఇంకా చెయ్యి. సిస్టర్, నువ్వు చాలా మంచిదానివి, ఇదే పని ఇంకా కొనసాగించు అని వెనక నుండి ప్రోత్సహించే వారిని ప్రోత్సాహకులు అంటాం కదా. అలానే బర్నబా కూడా ఒక ప్రోత్సాహకుడు. ఎటువంటి ప్రోత్సాహకుడో మనం చూస్తే పౌలు గారి దగ్గర మనం చూస్తాం. పౌలు గారిని ఎలా ప్రోత్సహించాడు? ఒకానొక్కప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా ఘోరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. క్రైస్తవులందరినీ కూడా చంపేస్తూ ఉన్నాడు. క్రైస్తవులందరినీ కూడా ఈడ్చుకొని వచ్చి ఆ గ్రామము ఆ చావుడి దగ్గర తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇంత ఘోరమైనటువంటి పౌలు గారిని ఒకానొక దినాన దేవుడు దర్శించాడు. ఏ మార్గంలో రక్షించబడ్డాడు చెప్పండి? ఏ మార్గంలో ఉంటుండగా రక్షించబడ్డాడు? దమస్కు అనే మార్గములో సౌలు గారు వెళ్తూ ఉండగా ఆ గుర్రం మీద నుండి వెలుతురును చూసి కింద పడడము, దేవుడు అతన్ని దర్శించడము, అతను మారడం అనేది మనం చూస్తాం. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారిపోయాడో ఇప్పుడు సంఘంలోనికి వచ్చాడు. సంఘంలోకి రాగానే మిగతా క్రైస్తవుల పరిస్థితి ఏంటి? ఏం కావాలి? ఆ అపోస్తలులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఇప్పుడు ఆయన కూడా ఆరాధనకు వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు సౌలు ఆరాధనకు వచ్చాడు. వస్తే మనం అందరం ఇక్కడ ఉంటామా? ఎక్కడ తలుపులేసి తీన్మారు స్టార్ట్ అవుతుందో, ఒరే నాయన నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళరా అని చెప్పేసి అనుకొని సౌలు నెమ్మదిగా బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. సౌలుని ఎట్టి పరిస్థితుల్లో రిసీవ్ చేసుకోలేం. మంచి మనసుతోటి, అరే సౌలు గారు మీరు ఎంతమంది క్రైస్తవులను చంపారండి, మీరు ఎంతమంది వాళ్ళు చర్చికి వచ్చిరా, రారా అని పిలుస్తారు. ఎవరైనా? ఎవ్వరు పిలవరు. కానీ అటువంటి అపోస్తులందరూ తిరస్కరించిన ఆ తిరస్కరించబడినటువంటి సౌలు పౌలుగా మారాడని గుర్తించి మొట్టమొదటిగా ఆదరించినటువంటి వాడే బర్నబా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరూ ఒక బర్నబాసలాగా మారాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక బర్నబాలాగా కావాలి. ఎప్పుడైతే నువ్వు బర్నబా అవుతావో నువ్వు పౌలును తయారు చేయొచ్చు, నువ్వు పౌలును సంపాదించవచ్చు. నీవు ఒకవేళ బర్నబా అయితే నువ్వు పౌలును సంపాదించుకుంటావు. బర్నబా లాంటి మనసు నీ లోపల ఉంటే ఒక సౌలు పౌలుగా మార్చబడి అటువంటి పౌలు ఉన్నతమైనటువంటి సేవ చేసిన వాడు. ఇప్పుడు బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమని మాట్లాడుకుంటాము? మొట్టమొదటిగా ఎక్కువ సేవ చేసిందంటే యేసు ప్రభు వారే. ఆ తర్వాత యేసు ప్రభు తర్వాత ఎక్కువ మొత్తంలో సేవ చేసిందంటే ఎవరని చెప్తారు? పౌలు. అంటే అటువంటి పౌలును కూడా రక్షణలోనికి అనగా ప్రోత్సహించే విషయంలో దేవుల్లో నడిపించిన వాడు బర్నబా.
కాబట్టి అంత గొప్ప బర్నబాని మనం అందరం కలిగి ఉండడం అనేది గొప్ప విషయం. ప్రతి ఒక్కరము కూడా అలాంటి బర్నబాలుగా యేసు నామములో మార్చబడుదుముగాక. ఆమేన్ చెప్దాం. ఆమేన్. అలాంటి బర్నబా లాంటి క్యారెక్టర్, బర్నబా లాంటి మనస్సు మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. అయితే ఆ బర్నబా ప్రోత్సహించే విషయంలో ఎలా ఉన్నాడంటే, ఒక పౌలు గారు తిరస్కరించబడితే ఆ పౌలు గారిని ఆదరించిన వాడుగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో మనకు మార్క్ కనబడతాడు. మార్క్ అంటే జాన్ ద మార్క్ అంటాం. ఈ జాన్ ద మార్క్ ఒకరోజు మరి అతను ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఇతన్ని కూడా ఎవరు ఆదరిస్తారంటే బర్నబా ఆదరిస్తాడు. మార్కు, ఇక్కడ రావయ్యా, నేను నీకు సాయం చేస్తాను, నాతో పాటు ఉండు అని ఆదరిస్తూ ఒక ప్రాంతానికి పరిచర్య కొరకు ఇతను తీసుకుని వెళ్దామని మరి పౌలు గారితో మాట్లాడతాడు. వెంటనే పౌలు కోపం వచ్చేస్తుంది. ఆ మార్కు మంచోడు కాదు, అతను వస్తే నేను రాను. ఇప్పుడు పౌలు ఎలాంటి వాడు? అతను తిరస్కరించబడిన వాడే. అతన్ని కూడా ఆదరించిన వాడెవరు? బర్నబా. అదే పరిస్థితిలో ఉన్నటువంటి మరొక్క మార్కు ఉన్నాడు. ఆ మార్కును ఆదరిస్తుంటే ఇప్పుడు ఏమంటున్నాడు? పౌలు ఏమంటున్నాడు? నో, నేను రాను, నువ్వే తీసుకొని పో అంటున్నాడు. అప్పుడు మనమిద్దరం కలిసి వెళ్దాం కానీ మార్కు మాత్రం వద్దు అంటున్నాడు. వెంటనే అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, మార్కును ఎంటబెట్టుకొని బర్నబా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే పౌలును కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు బర్నబా. పౌలును కూడా వదిలిపెట్టి మార్కును వెంటబెట్టుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. పురులారా, ఈరోజు సంఘములో ఎవరైతే తిరస్కరించబడతారో, సంఘములో ఎవరైతే నిరీక్షణ లేకుండా ఒకలాంటి నిస్పృహలతో కూర్చుంటారో అలాంటి వారిని మనం చేరుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని మనం ఆదరించాలి. అలాంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు అందరూ ప్రైజ్ లార్డ్ చెప్తున్నారు, ఒక్క వ్యక్తి మాత్రం ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు. ఆడ కూర్చున్నాడు, అలానే చూస్తున్నాడు, ఎవరు నాతో ప్రైజ్ లార్డ్ చెప్పేవారు లేరు అన్నట్టుగా ఉన్నారు. ఆ వ్యక్తి మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పగలగాలి. అలా చెప్పిన రోజు నువ్వు బర్నబావి. ఒకవేళ ఈ బర్నబా గనక పౌలును అందరి అపోస్తుల్లాగా, అరే నువ్వు నాకు కూడా అవసరం లేదు, నువ్వు పెద్ద మరి హంతకుడివి, నువ్వు పెద్ద హానికరుడివి, నిన్ను నేను రానియట్లేదు, వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఏమైతుండే? తమ్ముడు ఒకసారి చిన్నని తీసుకొని బయటికి వెళ్ళి నెమ్మదిగా. ప్రవీణ్ తమ్ముడు, వాడు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నా. ఓకే. సో పౌలు గారిని ఒకవేళ రానియకపోతే, పౌలు గారిని ఒకవేళ చేర్చుకోకపోయి ఉంటే సంఘములో పౌలు లాంటి అద్భుతమైనటువంటి సేవకుడు మనకు కనబడేవాడు కాదు. అలానే మార్కు ఒకానొక సందర్భంలో అతను ఉంటే నాకు ఎంతో హాయిగా ఉంటుంది, అతను ఉంటే బాగుండని చెప్పేస్తే పౌలు గారు కూడా తర్వాత కోరుకుంటాడు. పురులారా, ఇవన్నీ విషయాలు చెప్పడానికి ఒకే ఒక కారణం, బర్నబా ఆదరణ పుత్రుడు. బర్నబా ఎవరు చెప్పండి? ఆదరించేవాడు. ఎలాంటి వారిని ఆదరిస్తాడు? పౌలు లాంటి వారిని ఆదరిస్తాడు. 3 సందర్భాల్లో అద్భుతంగా ఆదరించినటువంటి వాడుగా కనబడతాడు. ఒకసారి చదువుదామా? 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనంలో ఎలా ఆదరించాడో బర్నబా హెచ్చరించిన 3 విషయాలు. ఆదరణ, హెచ్చరిక అనే వర్డ్ కంటే ప్రోత్సహించాడో మనం చూస్తాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని. ఆ మాట దగ్గర మీరు అండర్లైన్ చేయండి. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని ఉండమని హెచ్చరించెను. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని. ఎందుకంటే కష్టాలు వస్తాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఈ పరిస్థితుల మధ్యలో కూడా అమ్మా దేవుని వదిలిపెట్టద్దు, బ్రదర్ దేవుని వదిలిపెట్టొద్దు, తమ్ముడు దేవుని వదిలిపెట్టొద్దు అని స్థిర హృదయముతో హత్తుకొని ఉండమని అతను ప్రోత్సహిస్తున్నాడు. ఈ ప్రోత్సాహం మనం కూడా చేయగలగాలి. కొంతమంది ఇప్పుడు దాకా అనుకున్నాం కదా, ఊడిపోయే మొక్కులు అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ ఊడిపోయే మొక్కులు లాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం మాట్లాడాలి, ప్రోత్సహించాలి. బ్రదర్ ఏం కాదు, ధైర్యంగా ఉండండి, సంఘానికి కట్టుబడి ఉండండి అని వాళ్ళకు మనం ప్రోత్సహించాలి. అంతే తప్ప ఒకరు వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోనిలే, వారితో మనకు సంబంధం లేదు, వారితో మనకు పని లేదు అన్నట్టుగా మనం ఉండకూడదు. ఇక్కడ మరి బర్నబా కూడా అదే పని చేస్తున్నాడు. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని ఉండమని వారిని హెచ్చరిస్తున్నాడు. మొదటిది. రెండవదిగా అదే 13వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. 13:43.
సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత సమాజ మందిరంలో నుండి వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత భ్రష్ట ప్రవేశులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండమని వారిని హెచ్చరించారు. ఏమని హెచ్చరిస్తున్నారంట? దేవుని కృపలో నిలకడగా ఉండమని హెచ్చరిస్తున్నారు. దేవుని కృప తప్ప వేరొకటి లేదు. మనం పాడతాం కదా, నీ కృప తప్ప వేరొకటి లేదయా. ఆయన కృప తప్ప మరొకటి లేనే లేదు. ఎందుకంటే ఆ కృపలోనే మనం నిలబడి ఉండాలి. ఆయన కృపలో మనం ఉంటే అన్నీ మనం పొందుకుంటాం. కాబట్టి వారికి అదే మాట చెప్తున్నాడు బర్నబా, అయ్యా మీరు దేవుని కృపలో స్థిరముగా నిలబడండి, అటు ఇటు కదిలేవారుగా ఉండొద్దు. ఫ్లెక్సిబుల్గా ఉంటారు కొంతమంది. ఫ్లెక్సిబుల్గా అంటే గాలి వస్తే అటు పడిపోతారు, అటు నుంచి గాలి వస్తే ఇటు పడిపోతారు. అటువంటి రీతిగా వద్దు, నిలబడితే స్ట్రాంగ్గా నిలబడండి దేవుని కొరకు. ఒకటేమో ఏమని హెచ్చరించాడు? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని ఉండమని హెచ్చరించాడు, మొదటి మాట. రెండో మాట ఏమని? దేవుని కృపలో నిలకడగా ఉండమని చెప్పేసి వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుని కృపలో నిలకడగా ఉండండి. ఆ కృపను వదులుకొని చాలా మంది లోకంలో తిరుగుతూ ఉన్నారు, అటువైపు తిరుగుతూ ఉన్నారు, ఇటువైపుగా తిరుగుతున్నారు. ఎక్కడైనా ఎవరైనా సహాయం చేస్తారేమోనని వాళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లరా, అటువంటి మరి ఫ్లెక్సిబుల్ మైండ్తో ఉండొద్దు అని చెప్పేసి దేవుడు వారిని మరి బర్నబా ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇక మూడవ హెచ్చరిక, మరి బర్నబా చేసిన మూడవ హెచ్చరిక చూడండి. అదే 14వ అధ్యాయము 23వ వచనం. 14:23లో, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు అప్పగించిరి. తరువాత పిసియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు కాదు, విశ్వాసమందు నిలకడగా అనే మాట ఎక్కడ ఉంది? విశ్వాసమందు నిలకడగా 22వ వచనం. శిష్యులు మనుషులను 22వ వచనంలో మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి. చూడండి, ఇక్కడ విశ్వాసములో నుండి పడిపోయేవారు ఉంటారు. కొంతమంది విశ్వాసం చాలా చిన్నది, కొంతమంది విశ్వాసం చాలా బలమైంది. తక్కువ విశ్వాసం ఉన్నవారు పడిపోతుంటారు. అలాంటి వారిని తిరిగి ఇప్పుడు లేవనెత్తాలి, హెచ్చరించాలంటే పెద్ద విశ్వాసం ఉన్నవారు చిన్న విశ్వాసం ఉన్నటువంటి వారితో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండమని హెచ్చరించాడు. బర్నబా చేస్తున్నటువంటి పని ఇది. ఇలాంటి బర్నబాస్ ప్రతి సంఘములో ఉండాలి, ప్రత్యేకంగా మన సంఘములో ఉండాలని నా కోరిక. ఎవరైనా పడిపోతూ ఉంటే, ఎవరైనా నిలకడగా లేకపోతే, ఎవరైనా ఫ్లెక్సిబుల్గా ఉంటే, అటు ఇటు కదిలిపోయేవారు కూలిపోయేవారుగా ఉంటే అలాంటి వారితో మాట్లాడేటటువంటి వారు కావాలి. అలాంటి బర్నబాలు సంఘములో మార్చబడాలి. ప్రియులారా, చివరిగా ఈ బర్నబా గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆయన మరి ఎలాంటి వాడు అని చెప్పేసి అంటే, ఒకటేమో ప్రోత్సహించేవాడు అని మాట్లాడుకున్నాం, ఆ తర్వాత హెచ్చరించేవాడు అని మాట్లాడుకున్నాం. చూడండి, కరోనా సమయంలో మనల్ని కూడా చాలామంది ప్రోత్సహించారు. అవునంటారా కాదంటారా? కరోనా టైంలో టీవీలు చూస్తే మాత్రం చాలామంది భయపడిపోయారు. ఆ టీవీ న్యూస్ వింటే చాలు భయపడిపోయి, ఒరే కరోనా రాకపోయినా వచ్చేసిందేమో అనుకొని మేడ మీద నుంచి దూకేసిన వాళ్ళ సంఖ్య కూడా చాలామంది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఏం కాదు, కరోనా లేదు, మనకేం లేదు, గట్టిగా తింటే మనం బతికేస్తాం అన్నారా? చాలామంది అన్నారు. చికెన్ తింటే అసలు కరోనానే రాదని చెప్పేసి అంటే కోళ్ళన్నీ అయిపోయాయి. అంతగా కరోనాని ఎదుర్కోగలిగాం. ప్రియులారా, గమనించండి, అలాంటి కరోనాలో ఒక వ్యక్తి జహీరాబాద్లో మరి మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆనంద్ బ్రదర్ అని. ఆ బ్రదర్ ఇంకొకరిని ఆదరించారు, ఇంకొకరికి సాయం చేశాడు. ఆ సహాయం ఎంత గొప్ప సహాయం అంటే, ఎవరు కరోనాకు దగ్గర రాలేరు కరోనా వచ్చినటువంటి వ్యక్తితో, కానీ ఇతను దగ్గరుండి సాయం చేసినందుకు వాళ్ళ సార్ ఏం చేశారో తెలుసా? కూర్చోబెట్టి, ఆయనకి ఎప్పుడో నెలకు 1-2 సార్లు అవసరం ఉంటుంది, మిగతా రోజులన్నీ ఇంట్లోనే ఉంటాడు. మిగతా రోజులన్నీ ఆయన సొంత పనులు చేసుకుంటాడు. ఆయన అక్కడే ఉండి ప్రతి నెల ఓ 18 నుంచి 20 వేల జీతం ఇచ్చి పోషిస్తున్నాడు. హల్లెలూయా! ఎంత మంచి మనసు కావాలి కదా. కరోనాలో ప్రోత్సహించినటువంటి వ్యక్తిని ప్రతి నెల జీతం ఇచ్చి
కరోనాలో నన్ను కాపాడావు. ఆయన కోటీశ్వరుడు, ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ అలాని డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్క డబ్బులు ఇవ్వాలని కాదుగా. కానీ ఆయనకు ఇవ్వగలిగిన మనసు ఎలా వచ్చిందంటే ఈయన చేసిన సేవ అలాంటిది, ఆయన అతనికి సాయం చేసినటువంటి పద్ధతి అలాంటిది, అందుకని అతను సాయం చేయగలిగాడు. ఒకవేళ నువ్వు కూడా బర్నబాలాగా ఒక వ్యక్తిని దేవునిలో ప్రోత్సహించగలిగితే ఎవరి ద్వారా ఎటువంటి మేలు పొందుకుంటావో నీకు తెలియదు. కానీ రేపటి రోజు ఆ వ్యక్తి ద్వారా దేవుడు నీ స్థితిగతులు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి ఎలా ఆదరించాలో మనము బర్నబాను చూస్తే అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఎలా ఆదరించకూడదో ఒక వ్యక్తిని చూస్తాం మనం. ఎలా ఆదరించకూడదు? ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి చర్చికి ఎందుకు రాలేదు నువ్వు ఈరోజు అన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు కదా, అప్పుడే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి అని కొట్టుకుంటా ఉన్నాడు. అట్లాంటి స్థితిగతుల మధ్యలో నువ్వు చర్చికి ఎందుకు రాలేదు ఈరోజు అన్నాం అనుకోండి, బాగుంటుందా? బాగుంటుందా? అది తీసేసైనా ఆయన బలం పుంజుకొని కదా ఒక్కసారిగా లేని బలాన్ని కూడబెట్టుకొని వచ్చి మనతో ఫైటింగ్ చేసినా చేస్తాడు. అది కాదు హెచ్చరించే విధానం, ప్రోత్సహించే విధానం అది కాదు. ఒకవేళ ఒక వ్యక్తి సంఘానికి రావట్లేదు, ఆ సంఘానికి రానటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు బాగా అయింది, సంఘానికి రాకపోతేనే ప్రశాంతంగా ఉందిరా నాయన అని చెప్పేసి అన్నాం అనుకోండి, అది ప్రోత్సహించినట్టు కానీ కాదు కదా. అంటే ప్రోత్సహించడం అంటే వారి దుఃఖంలో, వారి కష్టంలో, వారి ఇబ్బందుల్లో మనము కూడా నిలబడడం, మనం కూడా వారికి సహాయకులుగా వారికి సహాయం చేయడం. ఇది బర్నబాసులో నుంచి మనం చూస్తాం. యోబు గ్రంథంలో ఒక మాట చదివిస్తాను చూడండి ఒకసారి. 42వ అధ్యాయం ఫస్ట్ ఈ మాట చదువుదాం. 2:11 చదువుదాం. యోబు 2:11 చదువుదాం. యోబు 2:11 తర్వాత తేమానీయుడైన ఎలీఫజు, షుహీయుడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫరు ముగ్గురు యోబు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. తమ స్థలాలు వదిలిపెట్టి వచ్చారు. ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, అతను బాగైన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాము? ఆదరిస్తాం కదా. ఏమని? అయ్యో పోయిన వారం అంతా హాస్పిటల్లో ఉన్నావా, అందుకునే పాపం ఇంత బక్కగా అయినావు, ముఖం కూడా చిక్కిపోయింది, చాలా ఇబ్బందులు కనబడుతున్నావు, అయ్యో నేను అనుకున్నా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడే వద్దాం అనుకున్నా, కొన్ని డబ్బులు కూడా తీసి పెట్టినా, కొన్ని ఫ్రూట్స్ కూడా కొన్నా, వద్దాం అనుకున్నా, ఇలాంటి మాటలు అన్నాం అనుకోండి, ఆ వ్యక్తికి ఆదరణ కాదు కదా, కోపాన్ని రేపిన వాళ్ళం అవుతాం. అవునంటారా కాదంటారా? ఆ వ్యక్తిని మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? కోపాన్ని రేపినటువంటి వాళ్ళం. వీళ్ళు ఏమనుకున్నారంట? అనుకొని వాళ్ళ సొంత స్థలాలు వదిలిపెట్టి యోబు దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఉందా మాట? నేను చెప్తున్నా. వాళ్ళు అంటున్నారు వాళ్ళ స్థలాలు వదిలిపెట్టి వారు అనుకున్న వెంటనే ఓదార్చడానికి వాళ్ళు వచ్చారంట. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? విని అని రాయబడింది అక్కడ. విని, ఎవరైనా బాధలు చెప్తుంటే మనం వినాలి. అట్లా అని చెప్పేసి వాళ్ళు మొత్తం చెప్తారు, ఫస్ట్ నుంచి చెప్తారు, ఆది కాండం నుండి ప్రకటన వరకు బాధలు చెప్తారు. అంటే ప్రతి బాధను వినాలని కాదు, కానీ ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి. వినకుండానే మధ్యలో ఆపేసి నువ్వు ఆపు, ఇవన్నీ నాకు కూడా ఉన్నాయి కానీ నీ బాధలే కాదు, నాకు కూడా బాధలు ఉన్నాయి కానీ నువ్వు ఆపు అని చెప్పేసి అన్నావు అనుకోండి, ఆ వ్యక్తిని మనం ఎంతో దుఃఖపరిచిన వారం అవుతాం. అవునంటారా కాదంటారా? కాబట్టి వీళ్ళంతా ఏం చేశారంట? యోబు స్నేహితులందరూ కూడా యోబు బాధను విని ఓదార్చడానికి వచ్చారు, ధైర్యపరచడానికి వచ్చారు. ఇంకా చదువుతాడు 12వ వచనం. వారు వచ్చి దూరముగా నిలబడి కనులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేకపోయారు. అంటే ఒకప్పుడేమో అనుకుందాం లావుగా ఉండేవాడేమో ఇప్పుడు బక్కగా అయిపోయాడు. అలాంటి పౌలును అరే నువ్వేనారా ఇంత బక్కగా అయిపోయినావు, యోబు నువ్వేంట్రా ఇలా ఉన్నావు, అంతకుముందు ఎలా ఉండేవాడివి, దర్జాగా ఎంతో మరి చూడడానికి కూడా ఎంతో బాగుండేటోడివి, ఇప్పుడేంట్రా ఇలా అయిపోయావు అనుకుని వారు పోల్చలేకుండా ఉన్నారు. ఇంకా తమ వస్త్రములను చింపుకొని వాళ్ళు కూడా చూడండి, ఆయన బాధలో ఉన్నాడని వీళ్ళు కూడా ఆ బాధ ఎలా వాళ్ళు తెచ్చుకున్నారో చూడండి, వస్త్రాలు చింపేసుకున్నారు, ఆకాశము తట్టు తలలు మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు. ఎవరైనా బాధలో ఉంటే, ఇప్పుడు ఒక వ్యక్తి దామన కింద పడ్డారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నవ్వామనుకోండి,
బాగా నవ్వుతున్నాం అనుకోండి, ఎక్కెక్కి వాడేమో ఏడుస్తున్నాడు, వీడేమో బొట్టన వేలు పగిలిపోయి రక్తం బలబల గారి వాడేమో బాధలో ఉన్నాడు. వాని బాధ అంతా కూడా అక్కడ కనబడుతుంది. మనం దగ్గరికి వెళ్ళి భలే పడ్డావు లేరా అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఆ నొప్పి కంటే ఈ నొప్పి ఎక్కువ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ పోల్చుకోలేక దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో యోబు, ఎలా అయిపోయావు, ఎలా ఉండేటోడివి, ఎలా అయిపోయావు, నువ్వు ఇలాంటిదా నీ పరిస్థితి అని స్నేహితులు యోబును చూసి దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. సొంత ఇంటి వాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాల్లో, సొంత ఇంటి వాళ్ళు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, బావలు, మర్దళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకసారి చదువుదాం 43వ అధ్యాయం, 42:11 చదువుదాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. యోబు ఏం చేస్తున్నాడు? యోబు చెల్లెళ్ళు, అక్కలు, యోబు యొక్క బంధువులు ఏం చేస్తున్నారో చూద్దాం. అప్పుడు అతని సహోదరులందరూ సహోదరులందరంటే యోబు అన్నదమ్ములు, యోబు అన్నదమ్ములు, అక్క చెల్లెలందరూ వచ్చారంట. వచ్చి అంతకు ముందు అతనికి పరిచయమైన 10వ వచనం నుంచి చదువు తమ్ముడు ఒకసారి. 10వ వచనం నుంచి 42. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. యోబుకు దేవుడు మొదటి స్థితి, ఆ క్షేమ స్థితి ఇచ్చాడు. దేవునికి వందనాలు చెప్తాము. కలిగిన దానికంటే ఒక్క నిమిషం తమ్ముడు, చేతులెత్తి ఒకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఒకప్పుడు యోబు పరిస్థితి ఘోరం అయిపోయింది. ఇప్పుడు యోబును దేవుడు ఏం చేస్తున్నాడు? క్షేమస్థితి ఇచ్చాడు. క్షేమస్థితి, మరలా ఆ కోల్పోయినటువంటి దాన్ని ఏదైతే పోగొట్టుకున్నాడో, ఆరోగ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, తనకున్నటువంటి అన్ని కూడా ఆ పోగొట్టుకున్న దాన్ని క్షేమస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చదువుదాం. పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. అప్పుడు అతని సహోదరులందరూ అప్పుడు అంటే ఎప్పుడండి? రెండింతల ఆశీర్వాదం పొందుకున్న తర్వాత, క్షేమస్థితి వచ్చిన తర్వాత. అవునా తమ్ముడు? క్షేమస్థితి వచ్చేసింది, పోగొట్టుకున్నదంతా వచ్చేసింది. ఇప్పుడు ఏమంటాం? అప్పుడు బెల్లమున్న దగ్గరే, చెప్పండి పూర్తి చెప్పండి. బెల్లమున్న దగ్గర ఈగలు, ఈ ఈగలు సొంత ఈగలు, ఇంటి ఈగలు అనమాట ఇవి. ఈ సొంత ఇంటి ఈగలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బావలు. అరే నేను నీకు బావునవుతారా, నేను నీకు తమ్ముడు వాళ్ళ, చెల్లెల వాళ్ళ, కొడుకు వాళ్ళ అదవుతారా అనుకుంటూ వీడిప్పుడు బంధుత్వాన్ని పెంచుకుంటున్నాడు అనమాట. వాళ్ళందరూ వచ్చేసి యోబు దగ్గర ఎలా అంటున్నారో ఒకసారి చూద్దాం. చెల్లెలు అంతకు ముందు అతనికి పరిచయులైన వారు అంతకుముందు ఎప్పుడో పరిచయం, అలాంటి పరిచయస్తులందరూ కూడా వచ్చేసి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని ఫస్ట్ మెక్కిర్రు. ఫస్ట్ ఏం చేసిర్రు? మెక్కిర్రు అంటే తిన్నారు, బగ్గ తిన్న తర్వాత అన్నపానములు పుచ్చుకొని, అంటే వీళ్ళు ఆదరించడానికి వచ్చిన వ్యక్తులు కాదు. బాపత్ ఇట్లాంటి బాపత్ కాదు, ఇది మెక్కడానికి వచ్చిన బాపత్, తినడానికి వచ్చినటువంటి వాళ్ళు. క్షేమస్థితి వచ్చినప్పుడు వచ్చిర్రు వీళ్ళు. హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బూడిద పోసుకొని ఏడుస్తున్నప్పుడు, ఆ కురుపులతోటి ఆ పెంకలు పట్టుకొని, ఆ చిల్ల పెంకులతోటి ఆ గోకుంటున్నప్పుడు అప్పుడు రాలేదు వీళ్ళు, ఎవ్వరు రాలేదు. క్షేమస్థితి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చేసి అన్నపానములు తిని చక్కగా భోజనం చేశారు. నాకు తెలుసు ఇప్పుడు ఆంధ్ర భోజనం అంటే తెలుసు కదా అందరికీ. ఆంధ్ర భోజనం ఈజ్ ద బెస్ట్ భోజనం. తర్వాత ఏమంటారంటే సంపూర్ణ భోజనం అన్నీ ఉంటాయి. సంపూర్ణ భోజనం అంటే ఏం లేదు, ఒక 5-6 రకాల 7-8 రకాల కూరలు ఉండి, ఇంత నెయ్యి, ఆ తర్వాత ఇంత అప్పడం, ఇవి అవి అన్నీ కలిగి ఉంటే అది సంపూర్ణ భోజనం. అలాంటి భోజనాల్లో ఆంధ్ర భోజనం కూడా ఒకటి. ఇప్పుడు గమనించండి, అలాంటి సంపూర్ణ భోజనాలన్నీ చేసి కిల్లి నోట్లో పెట్టుకున్నారు అనుకుందాం. కిల్లిని నోట్లో పెట్టుకొని ఇప్పుడు వచ్చి మరి ఎలా ఉందిరా, ఇప్పుడు తమ్ముడు వచ్చి అడుగుతున్నాడు, ఎట్లా అన్నా ఏమైందన్నా ఎట్లున్నావు అని ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చూడు, చదువుతాముడు. పుచ్చుకొని అతని మీదికి రప్పించిన సమస్త బాధల గురించి లేచి దుఃఖములు పొందితివని. ఏం చేశారంట వీళ్ళు? ఏం చేశారు మీరు చెప్పాలి. ఎక్కడ లేని బాధపడ్డాం రా నీ గురించి. అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. వీళ్ళు దుఃఖిస్తున్నారు, ఓదారుస్తున్నారు. ఆల్రెడీ ఓదార్చబడ్డ వాడిని ఓదార్చడం ఏందిరా, గూట్లే. మనం ఆడ చెప్పొచ్చుగా మాట.
ఆల్రెడీ ఓదార్చబడి ఉన్నాడు, ఆల్రెడీ క్షేమస్థితిలో ఉన్నాడు, అద్భుతమైనటువంటి ఆరోగ్యం దేవుడిచ్చాడు. ఇలాంటి యోబును పట్టుకొని అక్క చెల్లెలందరూ అంటున్నారు, ఒరే తమ్ముడు నువ్వు కొన్ని రోజులు బాగాలేవని చెప్పేసి విని ఎంత బాధపడ్డం తెలుసారా నీ గురించి, నేనైతే అసలు అన్నమే తినలేదురా అని బాధపడుతుంది అక్క. చెల్లెలు బాధపడుతుంది, అక్క బాధపడుతుంది. కష్టంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుందాం, ఎవరు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదరిస్తారో వాళ్ళు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, నిజమైన నీ ఇంటి వారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు కాదు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గర ఉండాలి. నువ్వు క్షేమ స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నేను నీ గురించి బాధపడ్డా, నీ గురించి నేను అది చేద్దాం అనుకున్నా, ఇది చేద్దాం అనుకున్నా, తీసి పక్కన పెట్టినా, అవి తెద్దామనుకున్నా, ఈ అనుకున్న మాటలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చేసేసిండేమో అన్నట్టుగా ఉంటుంది. ఏ చేయడు వాడు అనుకుంటూ ఉంటాడు అంతే. అనుకునే లోపు జరగవలసినవి అన్నీ జరిగిపోతాయి. దేవుడు యోబును క్షేమస్థితి కలగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదువు తమ్ముడు. ఓదార్చిరి, వాళ్ళు ఓదారుస్తున్నారు. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? లేనప్పుడు కాదు ఇచ్చింది, ఉన్నప్పుడు ఇస్తున్నారు. ఎప్పుడు ఇవ్వాలి? ఇది ఇవ్వాల్సింది ఎప్పుడు? లేనప్పుడు కదా ఇవ్వాల్సింది. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఇంత బియ్యం తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళని మర్చిపోవు మనం, అవునా కదా? కష్టంలో ఉన్న వ్యక్తిని ఒకరిని ఓదార్చడానికి, ఒకరు కష్టంలో, చాలామంది కృతజ్ఞతహీనులు ఉన్నారు లోకంలో. గుర్తుపెట్టుకోండి, చాలామంది కృతజ్ఞతహీనులు ఉన్నారు. మేలు పొందుతారు, ఆ మేలును తిరస్కరిస్తారు. మేలు పొందుతారు, దాన్ని మర్చిపోతారు, లెక్క కూడా చేయరు. అలాంటి వారు సమాజంలో చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళలో 9 మంది కుష్ఠరోగులు కూడా ఉన్నారు. ఒకే ఒక్క కుష్ఠరోగి బాగయ్యాడు, పరిగెత్తుకొని యేసయ్య కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు చెల్లించాడు. యేసుప్రభువు అడుగుతున్నారు, మిగతా 9 మంది ఎక్కడ? 9 మందికి కృతజ్ఞతలు ఉండవు, ఒక్కని మాత్రం కృతజ్ఞత ఉంటుంది. ఆ ఒక్కనివి నువ్వెందుకు కాకూడదు అనేది ఈరోజు వాక్య సందేశం. ఆ ఒక్కడుగా ఉన్నటువంటి బర్నబాలాగా నువ్వెందుకు ఉండకూడదు? ప్రోత్సహించేవాడవుగా, ఆదరించేవాడవుగా, అనేకులను పురికొల్పేవాడవుగా. కష్టంలో, నేనే కష్టంలో ఉన్న అవతల వ్యక్తికి ఏం ఆదరించగలం? సేవకుల స్థితి గురించి నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని సేవకులు పైకి చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి బట్టలు వేసుకొని ఉంటారేమో, ఐరన్ చేసిన బట్టలు వేసుకొని ఉంటారేమో, కనిపించడానికి చాలా బాగా కనబడతారేమో, నవ్వుపిస్తూ ఆనందంగా కనబడతారేమో. వాళ్ళ వెనుక కూడా ఎన్నో బాణాలు ఉంటాయి, ఎన్నో బాణాలు. ఆ బాణాలన్నీ కూడా ఎప్పుడు కూడా పొడుస్తూనే ఉంటాయి. ఈరోజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇప్పటిదాకా నా మనసులో ఒకలాంటి కలవరం. ఇక్కడ పాశ్రమ కూర్చొని కళ్ళలో నుంచి నీళ్ళు గారుతూ ఉన్నాయి. నేను లోపల కూర్చున్నాను, ఇంత అన్నం తిందామని చెప్పేసి పిల్లలు ఆ టిఫిన్లో తెచ్చుకున్నారు. అలా తినిపిస్తే మింగుడు కూడా పడట్లేదు. ఎన్నో బాధలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం జ్ఞాపకం చేస్తాను, దేవుడు న్యాయాధిపతి, దేవుడు న్యాయం చేసేవాడు, అన్యాయస్తుడు కానే కాదు ఆయన. ఎప్పుడు కూడా ఆయన అన్యాయము చేయడు అనేది నా అనుభవ లోతుల్లో నుండి నేను నేర్చుకున్నాను. క్షేమస్థితి ఉన్నప్పుడు కాదు, దుఃఖంలో ఉన్నప్పుడు కావాలి. ఇబ్బందులో ఉన్నప్పుడు నిన్ను పరామర్శించాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్పాను? మొదటి మాటగా, అ కంఫర్టర్ కెన్ రీచ్ అవుట్. ఇతరులను ఆయన ఆదుకునేవాడుగా ఉంటాడు. బర్నబా పౌలును ఆదుకున్నాడు, తర్వాత ఇంకెవరిని? మార్కును ఆదుకున్నాడు. అ కంఫర్టర్ క్యాన్ రీచ్ అప్. దేవునికి మహిమ వచ్చే పనులు చేయాలి. బర్నబా ఏం చేశాడో తెలుసా? ఆస్తి గలవాడు గనక తన భూమి మొత్తాన్ని అమ్మేసి తీసుకొని వచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టాడంట. ఈయన కూడా అపోస్తలుడే, కానీ ఆయన డబ్బులు పెట్టేశాడు అన్నీ, దేవుని పరిచర్య కోసం వాడండి అని. ఎంత గొప్ప మనసు ఉండాలి కదా! రీచ్ అప్, దేవునికి మహిమ కలిగే పనులు చేయాలి. తర్వాత రీచ్ ఇన్. అ కంఫర్టర్ క్యాన్ రీచ్ ఇన్. నిన్ను నువ్వు సంపాదించుకోగలగాలి. అందరికీ చెప్పిన తర్వాత నేనెక్కడ నాశనం అయిపోతానో, అందరికీ మంచి చెప్పిన తర్వాత నేనెక్కడ చెడైపోతానో, నేనెక్కడ పాడైపోతానోనని మరి పౌలు గారైతే తనను తాను స్వాధీనపరుచుకున్నాడు. ఆ రీతిగా మనమందరము కూడా మరి బర్నబాస్ లాగా చెడును వదిలిపెట్టి మంచిని హత్తుకొని
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హత్తుకొని ఆయన మహిమ కొరకు, ఆయన వచ్చేంత పర్యము, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనమందరము పాటుపడి ఆ రీతిగా జీవించుదుముగాక. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన. అత్యంత కృపాభరితుడైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న వేళ నీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు, ఆదరించినందుకు నీకు వందనాలు, ప్రోత్సహించినందుకు నీకు వందనాలు. అవును దేవా, క్షేమస్థితి ఉన్నప్పుడు కాదు, క్షామములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, కన్నీళ్లతో ఉన్నప్పుడు నేనున్నాను, నీ పక్షాన్ని నిలబడతాను అన్నటువంటి వ్యక్తులు మాకు కావాలని బర్నబా ద్వారా మేము నేర్చుకోగలిగాం. అవును దేవా, ఇదిగో విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రోత్సహించే వ్యక్తిలాగా బర్నబాస్ జీవితం ద్వారా మేము నేర్చుకోగలిగాం. ఆదరణ పుత్రుడు అనే మాట, ఎదుగు దేవా ఈజ్ ఎ గుడ్ కంఫర్టర్, ఆయన మంచి ప్రోత్సహించే వ్యక్తిగా మేము చూస్తున్నాం. అలాంటి ప్రోత్సహించే తత్వము మా లోపల కలగజేయండి. దేవానికి వందనాలు. ఎదుగునైనా సంఘ సరిహద్దులను విశాలపరచండి, నూతన ఆత్మను సంఘంలో చేర్చండి, ఉన్న విశ్వాసులందరినీ కూడా ప్రోత్సహించండి, ధైర్యపరచండి. నీ మహిమ కొరకు విశ్వాసములో నిలకడగా, స్థిరముగా నిలబడినట్లుగా దీవించమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.